ప్రియమైన దేవుని జనాంగమా, మీ అందరికీ యేసుక్రీస్తు శుభనామంలో వందనములు. అరబ్ లీగ్ లో 22 దేశాలు ఉన్నాయి. వీరు 57 ముస్లిం అరబ్ రాజ్య సంస్థలుగా ఏర్పడి ఉన్నారు. వీరందరూ ఇజ్రాయెలుతో యుద్ధం చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. ఇజ్రాయెల్కు సరిహద్దులు ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, లెబనాన్. ఈజిప్ట్ 1979, జోర్డాన్ 1994, యుఏఈ, బెహ్రాన్, మొరక్కో 2020 అబ్రాహం అకార్డ్స్ వంటి దేశాలు శాంతి ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ ఇరాన్, సిరియా, హమాస్, హజ్బుల్లా వంటి గ్రూపులు ఇప్పటికీ ఇజ్రాయెలుతో యుద్ధం చేస్తూ ఉన్నాయి. ఎందుకు? భూ వివాదం మాత్రమే. అయితే ఇక్కడ ప్రపంచ ప్రజలు ఒక సందర్భం గమనించాలి. ఈ భూభాగం దేవుడు అబ్రాహాము ప్రజలకు స్వాస్థ్యముగా బహుమానంగా ఇచ్చింది. ఇజ్రాయెలు దేశం దేవుని ఎంపిక చేసుకున్న ప్రజలు ఉండు దేశం. ఆదికాండం 12:2-3 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందే ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో దేవుని వాగ్దానం ఉంది. దేవునికి, దేవుని ప్రజలకు ఎవరు వ్యతిరేకించినా యెషయా 54:17 ప్రకారంగా వారు వర్ధిల్లరు. కారణం, దేవుడు వారి పక్షముగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. అందుచేత కీర్తనలు 122:6 ఇజ్రాయెలు దేశం కొరకు, ప్రజల కొరకు ప్రార్థించువారు వర్ధిల్లుదురు గాక. ఆమేన్.